విశాఖ పెందుర్తి నియోజకవర్గం నరవ రహదారి కష్టాలకు విముక్తి కల్పిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అధికారులతో కలిసి గోపాలపట్నం కొత్తపాలెం మీదుగా సబ్బవరం వెళ్లే రహదారి మార్గాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి రహదారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరవ రహదారిపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో చర్చించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆక్రమణలు తొలగించి రోడ్డు కాలువలు నిర్మిస్తామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కాగా నరవ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. మొన్న కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీద కానీ ఇళ్లలో కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం, ఒక 4 అడుగులు 3 అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊళ్ళో లేను, మొన్న మా ఎమ్మెల్యే గణబాబు గారు విజిట్ చేశారు. ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ, కొంత కలవత్తు గిరాయితీ అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే, ఎక్కడా కూడా కలవత్తు పక్కన ఫ్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం గిరాయితీ ఉండదు. గిరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం గిరాయితీ అని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ గిరాయితీ అయినా కొంతవరకు మేఘాద్రి గేటకి కానీ, కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలంటే గిరాయితీ అయినా మంచి ప్యాకేజీ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. అధికారులు కూడా అదే చెప్తా ఉన్నాం. గణబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డు పక్కన ఇల్లు హైట్లో కట్టుకోవటం అనేది మరీ లో లేయింగ్ ఏరియా అయిపోయింది రోడ్డు. రేపు అయిపోయే రోడ్డుని ఒక 3 అడుగులు హైట్ పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేశాం. రోడ్డు హైట్ పెంచుకోవాలా, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా, గిరాయితీ ఉంటే ఎక్విజిషన్ చేయాలా, ఇవన్నీ కూడా అధికారులతో జీఎంసీ కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకు గురవకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నాం. కాకపోతే అందరూ సహకరించాలి. ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ చేసుకోవటం, రోడ్డును ఆక్రమించటం, ఫ్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాల. ప్రజలకు కూడా చైతన్యం కావాలి. నా పక్కవాడు చేశాడు, లేదా నాకు కావాల్సిన వాడు చేశాడు, నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించి అధికారులు కూడా వారి పనులు చేసుకెళ్తారు. దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముంపు గురే కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రం మీద చర్యలు ఉంటాయి. గిరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజీ గిరాయితీ ప్లాన్ కూడా తీసుకుంటాం. అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ మధ్యన ఏమైనా ఇల్లు కట్టే ఆలోచన ఎవరన్నా విరమించుకోండి. ఎందుకంటే ఇల్లు కట్టిన తప్ప మూలగొట్టలేం కాబట్టి ఆ డ్రైనేజీ అస్తవంకర్లు తిరగకుండా సైట్గా రావాలి అంటే ప్రజలు కూడా మాకు సహకరించమని చెప్పి కోరుతాం. లేదండి, కొంత అధికారులకు కూడా ఒత్తిడి, ఎవరొకరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేనైతే మా అధికారులకు గణబాబు నేనైతే మాట్లాడుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వ్యవస్థ పాడవకూడదు, ప్రజలందరూ సఫర్ అవ్వకూడదు అనేది మేము అదే మూటంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వారం రోజుల్లోనే, ఎందుకంటే కమిషనర్ గారు మీరందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు, ఆయన రాగానే ఒక రివ్యూ పెట్టినాం. నేను గణబాబు గారు మాట్లాడుకున్నాం. ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టిన పక్కా ప్లాన్తో ఆధునీకరణ చేసే కార్యక్రమం చేపట్టాం.